నువ్వేం క్రైమ్ చేసావో నీకు తెలుసా? అయినా దోమని చంపడం అంత పెద్ద క్రైమ్ అని నాకు తెలియదే. తెలుసు. తెలీదు. అదే నీకు తెలీదు అని నాకు తెలుసు. ఏంటది? అయినా ప్రేమలేని దోమని చంపేసిన వాడివి దోమలేని ప్రేమని చంపలేవా? అసలు ప్రేమ ఏంటి, దోమ ఏంటి, మర్డర్ ఏంటి? ఎవరైనా ఇంటర్నెట్ క్రిమినల్ అనుకుంటారే. అసలు ఎందుకు కట్టేశావు నన్ను ఇలా? నాకు ఇలా కట్టడమే వచ్చు కాబట్టి. అది కాదు పూజ, నన్ను ఎందుకు కట్టేశావని రీజన్ అడుగుతున్నాను. అక్టోబర్ 10th నువ్వేం చేసావో మర్చిపోయావా? నాకు 2 days బ్యాక్ ఏం తిన్నానో గుర్తుండదు. నువ్వు ఇంకా 2 months బ్యాక్ అడుగుతున్నావు. నాకేం తెలుసు? కనీసం నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని నీకు గుర్తుందా? నువ్వే కదా. కదా, నన్ను గర్ల్ ఫ్రెండ్గా పెట్టుకొని క్వీన్ కీర్తిని ఎందుకు లైక్ కొట్టావు? నేనా? ఎప్పుడు? అక్టోబర్ 10th థర్స్డే ఈవినింగ్ 7 o'clock ఎగ్జాక్ట్ 23 minutes 46 seconds రీల్ ఎందుకు లైక్ కొట్టావు? అయినా అదేమైనా పెద్ద తప్పనే. అని ఎప్పుడు అమావాస్యకి అయింది అది, పోయిన అమావాస్యకి. ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది అయినా? తప్పు చేసిన నిన్ను వదిలేసి తప్పు అడిగిన నన్ను క్వశ్చన్ చేస్తావా? షటప్ అండ్ ఆన్సర్ టు మై క్వశ్చన్. అంటే అది తను నా బెస్ట్ ఫ్రెండ్ కదా, సో అందుకే ఒక లైక్ కొట్టా. బెస్ట్ ఫ్రెండ్ రీల్కి ఒక్క లైక్ ఉంటే గర్ల్ ఫ్రెండ్ రీల్కి ఇంకెన్ని లైక్స్ ఉండాలిరా? ఎవరికైనా ఒక్క లైకేగా కొట్టగలం. సరే, పాయింట్కి వచ్చావు. ఆ ఒక్క లైక్ కూడా నాకు ఎందుకు కొట్టలేదని. నీకు లైక్ కొట్టడం ఏంట్రా? నా హృదయ కాలంలో ప్యాలెసే కట్టేశాను నీకు. రిమెంబర్, దిస్ ఇస్ ఇంట్రోగేషన్. ఐ ఆమ్ ది ఆఫీసర్, యు ఆర్ ద క్రిమినల్. క్రిమినల్ ఏంటే? ఒక లైక్ కొడితే క్రిమినల్ అయిపోతానా? ఎస్, గర్ల్ ఫ్రెండ్ రీల్ని ఇగ్నోర్ చేయడం ఈజ్ ద బిగ్గెస్ట్ క్రైమ్. కమ్స్ అండర్ సెక్షన్ ఇన్ఫినైట్ జీరో డివైడెడ్ యాడెడ్ సబ్స్క్రిప్షన్. సబ్స్క్రిప్షన్ కాదమ్మా, సబ్ట్రాక్షన్. ఏదోట్లే, పనిషబుల్ అఫెన్స్. రిలేషన్షిప్ రీత్యా నేరం. నేనేం లైక్ కొట్టలేదే. అయినా నాకు తెలియకుండా నేను లైక్ కొడతాను చెప్పు. ప్రతి ఎదో ఇలానే అంటాడు. పూజ ఇప్పుడు నన్ను ఎదవా అన్నావా? వినపడలేదా? ఇంకోసారి అన్నానా? వద్దులే. నువ్వు ఇలా అయితే ఒప్పుకో. నీ అంతరాత్మను అడిగితే నువ్వేం చేస్తున్నావో అన్నీ తెలుస్తాయి. నా అంతరాత్మ కూడా నాలోనే ఉంటుందిగా. నీ అంతరాత్మ నీలో కాకుండా బయట తిరుగుతుంది. అది అలాగే అర్థం కాల. చూపిస్తా. పృథ్వీ. వీడా? గుడ్ మార్నింగ్ మేడం. మేడమా? ఏంట్రా సడన్గా హోటల్లో వెయిటర్లా బిహేవ్ చేస్తున్నావు? ప్రొఫెషనల్ ఎథిక్స్. నీకు మామూలు ఎథిక్సే లేవు, అవే ఎక్కడివిరా? హే, అవి లేకపోవచ్చు మామ, కానీ ఇవి ఉన్నాయి కదా మేడం. హియర్ ఆర్ ద ఫారెన్సిక్ రిపోర్ట్స్ మేడం. వీడు ఎన్నిసార్లు తన అకౌంట్ ఓపెన్ చేశాడో, ఎన్నిసార్లు తన రీల్స్ చూసాడో, ఎన్నిసార్లు ప్లే చేసి మళ్ళీ చూసాడో, అన్ని ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంది మేడం. కావాలంటే చూడండి. టోటల్ కీర్తి రీల్స్ లైక్డ్ 90 times. టోటల్ పూజ రీల్స్ లైక్డ్ జస్ట్ 88 times. చూడండి, టోటల్ కీర్తి రీల్స్ వాచ్డ్ 188 times. టోటల్ పూజ రీల్స్ వాచ్డ్ జస్ట్ 158 times. అంతే మేడం. మేల్ ఫ్రెండ్స్ కంటే ఫీమేల్ ఫ్రెండ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావరా? నీకుందిలే. టైం లైన్లో వచ్చిన రీల్స్ సరిపోలేదేమో తమరికి. అకౌంట్లో ఓపెన్ చేయడం, చూడడం, చొంగు కార్చడం. వాడి మాటలు నమ్ముతావేంటి? వాడి గారి ప్రోగ్రెస్ రిపోర్ట్ సరిగ్గా చూసుకోడు. ఇక్కడ నా లవ్ రిపోర్ట్ ఏం చూస్తాడు వాడు సరిగ్గా? సరే, ఇది వదిలే. మరి కామెంట్ సంగతి ఏంటి? ఎలక్షన్ టైంలో బిర్యానీ కోసం ఎగబడినట్టు కమెంట్ సెక్షన్లో ఎగబడతావేంట్రా? చిచి, ఆపుని పర్ఫార్మెన్స్. అబ్ దేఖో తుమారా ఫ్లర్టిజం. సోమవారం తర్వాత మంగళవారం టీఏ5కి నువ్వే వరం. ఇదేనారా కీర్తికి నువ్వు కమెంట్ పెట్టింది? మీ నాన్న డిజైనర్ అని నిన్ను డిజైన్ చేసిన విధానాన్ని బట్టి తెలుస్తుందా? మేడం ఈ కామెంట్ చూడండి మేడం. ఈ కామెంట్ హార్ట్ సింబల్ మేడం, హార్ట్ సింబల్. అది ఎల్లో హార్ట్ రా, ఫ్రెండ్షిప్ కోసం వాడేది. ఇలా హార్ట్ సింబల్ ఎంతమందికి యూజ్ చేస్తున్నావు? ఎల్లో హార్ట్స్ ఎంతమందికి వాడినా రెడ్ హార్ట్ మాత్రం నీకేరా బంగారం. మేడం ఇంట్రాగేషన్.
ఇంట్రాగేషన్ మేడం. సరే, ఫ్రెండ్ అని తన రీల్ లైక్ కొట్టావు, మరి నా రీల్ ఎందుకు లైక్ కొట్టలేదు? హార్ట్ సింబల్ ఎందుకు యూజ్ చేయలేదు? ఇచ్చా సరిగా చూడు. అబద్ధం చెప్తున్నాడు మేడం. వాళ్ళకి జస్ట్ హార్ట్ ఎమోజీనే ఇచ్చానురా, కానీ నీకు నా హార్ట్నే ఇచ్చారా బుజ్జి. సరిగా చూసుకో. మేడం మేడం ఈ స్టార్టింగ్ విత్ యూ. స్టేబుల్. అవును, కాలేజ్లో ఫ్లర్టింగ్ కింగ్ వంట, ప్రతి అమ్మాయికి లైన్ వేసేవాడు వట. అంటే అది ఫ్లర్ట్ అంటే చూసారా మేడం ఇటు తగబడుతున్నాడు ఆన్సర్ చెప్పలేక. ఎస్, ఐ ఫైండ్ యూ గిల్టీ శామ్. ఇప్పుడు నువ్వు నన్ను ట్రూగా లవ్ చేస్తున్నావు లేదో నాకు డౌట్గా ఉంది. ఎస్ రే నోమి, ఏదో రీల్ బాగుందని లైక్ చేస్తా, అంత మాత్రం నీ మీద ఇష్టం లేకుండా పోతుందా? ఏదో రీల్ బాగుంటే కామెంట్ పెడతా, అంత మాత్రం నీ మీద లవ్ లేకుండా పోతుందా? మరీ ఓవర్ చేస్తున్నారు. నాది ఓరాక్షన్ అంటావా? చీచే, అయినా మెయిన్ పాయింట్ వదిలేసి లాస్ట్లో ఓవర్ అనే వర్డ్ పట్టుకుని ఇంత అవుతావా? సరే చెప్పు మరి, నాకెందుకు లైక్ కొట్టలేదు? చూసారా మేడం నో ఆన్సర్. ఎస్ శామ్, ఐ ఫైండ్ యూ గిల్టీ. లెట్స్ క్లోజ్ ద కేస్ అండ్ బ్రేకప్. గిల్టీ ఏంటి, బ్రేకప్ ఏంటి? ఇంటర్లోకేషన్ నడుస్తుండగా ఇంకా అప్పుడే బ్రేకప్ ఏంటి? మేడం అస్సలు నమ్మదు వీడిని. సోను సూద్లో కనిపించే పశుపతి వీడు. అరే 50 షేడ్స్ ఆఫ్ గ్రేలో కూడా ఇన్ని షేడ్స్ ఉండవు కదరా. వాళ్ళ అమ్మాయిలు అనుకున్నావా క్యూఆర్ కోడ్స్ అనుకున్నావా? అలా స్కాన్ చేస్తావేంట్రా అందరినీ? నాకు ప్రపోజ్ చేసినప్పుడు ఏం చెప్పావు శామ్? యు ఆర్ ది ఓన్లీ వన్ అని చెప్పావు కదా. మేడం డ్యూయట్ రీల్స్ చేయడానికి కూడా రెడీ అయ్యాడు మేడం కీర్తితోటి. హెచ్పిఎల్ ఆ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మేడం చూడండి. అవును, ఇది కూడా ఉంది. యూఆర్ చీటింగ్ ఆన్ మీ. దాంతో ఫ్రెండ్షిప్కి మించి ఏమీ లేదే. మేడం డోంట్ లిజన్ టు హిమ్ మేడం. చాలా క్లెవర్గా టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు. నువ్వు ఆగే, నేను కవర్ చేస్తుంటే సెట్ చేస్తుంటే ఎందుకు అలా మాట్లాడతావు? మీరు అలానే అంటాడు మేడం. అస్సలు తగ్గకండి. నేను వాటర్ తీసుకుని వస్తాను ఇప్పుడు సరేనా? అది కాదు పూజ, ఒక్కసారి నేను చెప్పేది విను ప్లీజ్. ఇంకేముంది చెప్పడానికి శామ్? నా మీద లవ్ లేదు నీకు. పూజ వీళ్ళంతా పాసింగ్ స్టార్స్ రా, బట్ యూ ఆర్ మై మూన్. స్టార్స్ మూన్కి చాలా దూరంగా ఉంటాయి. స్టార్స్ కొంచెం బ్రైట్గా ఉండొచ్చు మూన్ కంటే. సిమిలర్గా మమ్మల్ని చూస్తే ఏదో అట్రాక్టివ్గా మా మధ్య ఏదో ఉందని కనిపించచ్చు, కానీ ఏమీ లేదు. ఎందుకంటే ది స్టార్స్ ఆర్ ఫార్ అవే ఫ్రమ్ మై హార్ట్. యు ఆర్ ద క్లోజెస్ట్ వన్ టు మై హార్ట్. యు ఆర్ మై మూన్. పూజ, ఐ లవ్ యూ. కళ్ళలో స్పార్క్ చూడు. ఏం పెట్టుకున్నావు ఈ కళ్ళల్లో? చందమామ పెట్టుకున్నావు నీ చూపుల్లో, తెగ మెరిసిపోతున్నాయి. బానే ఏంట్రా వాటర్ తెచ్చిలో మ్యాటర్ అయిపోయింది. మనం ప్రిపేర్ అయిందంతా. నెక్స్ట్ ఎప్పుడు రాసుకోపా. శామ్, చెప్పు. నాతో డ్యూయట్ రీల్ చేస్తావా? నువ్వు ఇప్పుడు డ్యూయట్ అంటే డ్యూయట్, పైలట్ అంటే పైలట్. నా ఫేవరెట్ కలర్ పైలట్. చేద్దాం పదా. Huh?